ఫ్రెండ్స్, కోడిగుడ్లు పకోడీ పులుసు అండి. నానబెట్టుకున్న చింతపండు, టమాటా గుజ్జు లేకుతున్నాయి. టమాటా గుజ్జుని వేసుకొని వేపుకుందాం. టమాటా గుజ్జు పచ్చివాసన పోయినంత వరకు మనం వేపుకుందాం. పకోడీ పులుసులో మధ్య మధ్యలో ఉల్లిపాయ ఉంటే నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కారం కూడా వేసుకొని మరి కొంచెం వేపుకుందాం. ఇప్పుడు వేగిపోయింది చింతపండు, పిసికి పెట్టుకునే దాన్ని వేసుకున్నాం. బాగా మరిగించి పెట్టుకుందాం. పచ్చికరివేపాకుని వేసుకుందామండి. ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఈ వీడియో చేయడం కానీ తీయడం కానీ చేసుకోవడం కానీ అన్నీ నాదేనండి. అందువల్ల కొంచెం ఒడిదొడికలు ఉండొచ్చు. బాగా తెరలింది కదండి. ఇప్పుడు ఇవి వేసుకొని 2 నిమిషాలు ఉడికిద్దాం. ఫ్రెండ్స్, అయిపోయిందండి కోడిగుడ్లు పకోడీ పులుసు. ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.